చీకటి చీల్చుకుంటూ గమ్యం వైపు సాగుతున్న ఆ ప్రయాణం మధ్యలోనే మృత్యుపాసమైంది. నిద్రమత్తులో ఉన్న కళ్ళకు ఒక్కసారిగా సెగలు తగిలాయి. ఆర్తనాదాలు మిన్నంటాయి. మంటల్లో మాడిపోతున్న ప్రాణాలు, కాపాడమని వేడుకుంటున్న గొంతులు. మార్కాపురం బస్సు ప్రమాదంలో మనసును కదిలిస్తున్న హృదయ విదారక గాథలు. బాధితులను కదిలిస్తే కన్నీటి సంద్రమే కనిపిస్తోంది. తాను సేవయ్యాను, తన భర్త 5 నెలల బిడ్డ కనబట్టలేదని ఓ బాధితురాలు ఆవేదన చెందటం చూపులను కదిలిస్తోంది. మరో వ్యక్తి 8 మందిని రక్షించగలిగామని, చివరకు బస్సు అంతా మంటలు వ్యాపించడంతో బస్సు నుంచి అతి కష్టంపై దూకేస్తానని, తన నడుము ఇరిగిపోయిందని చెబుతున్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంపై మార్కాపురం ప్రభుత్వాసుపత్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. మార్కాపురంలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ బస్సు యాక్సిడెంట్లో ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తులు అయితే మాత్రం మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రజెంట్ మనతో మాట్లాడటానికి ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, మీ పేరేం పేరు? మీరు అసలు ఎక్కడి నుంచి? బాలరాజు సార్ నా పేరు. నేను ఇక్కడ సిరికొండలోనే పని చేపిస్తుంటా. 5-6 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నా. మీరు అసలు బస్సు ఎక్కడెక్కారు? ఇక్కడ నేను అక్కడ సిరికొండలోనే బండి ఎక్కిన. అక్కడ సిరికొండలోనే కనిగిరి దాకా అక్కడే రిజర్వేషన్ చేయించుకొని అక్కడే ఎక్కా. అక్కడి నుంచి బయలుదేరి బండి అయితే బాగానే వచ్చిండు. కొంచెం సిరికొండలో కొంచెం అప్ అండ్ డౌన్ అయింది. బండి ఏదో కొంచెం సెల్ఫ్ ఏదో ప్రాబ్లం ఉన్నది అన్నట్టుగా ఎవరికి వాళ్ళ మేడంకో ఫోన్ చేసిండు. కానీ అక్కడి నుంచి మళ్ళీ దిగి ఏదో వైర్ ఏదో సరి చేసినట్టుండి అక్కడి నుంచి బండి ఎక్కడ ఆగింది లేదు. బండి కూడా బాగానే కొంచెం లైన్గా స్పీడ్గానే వచ్చిండు. కానీ ఎక్కడన్నా గుంతల్లో ఎత్తేసినట్టు కానీ, అటు ఇటు అప్ అండ్ డౌన్గా కన్ను మూసి తోలినట్టు కానీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నేను పగులంతా నిద్రపోయినా సరిగ్గా నిద్ర రాలే నాకు. నేను సెల్లు చెట్టుకొని చూస్తా నైట్ 1 గంటగా 2 గంటల కాడ 2 టయాలలో అరగంట సేపు కన్ను మూసిన. అంతకు మించి నేను వరకు ఫోన్ చూసుకుంటూనే ఉన్నా. అంటే ఓవర్ స్పీడ్తో వచ్చారా, లేకపోతే అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా? ఒక రవ్వ ఎక్కువ ఒక రవ్వ తక్కువ రాలా. నార్మల్ అప్పుడు అక్కడి నుంచి కూడా కామారెడ్డి దాటిన కాడి నుంచి కూడా నార్మల్గానే వచ్చేసిండు. ఇప్పుడులాగానే ఇక్కడికి వచ్చి తగ్గలేదు, అక్కడేమి ఎక్కువ చేయలే, నార్మల్గానే వచ్చిండు. కానీ ఈ టర్నింగ్లకు వచ్చేసరికి ఏమైందంటే ఈ టిప్పర్ లోడ్ బండి వస్తుంది. అది ఎక్కకపోయినా ఆ ఉండే రూట్లో కానీ అటే కానీ ఉన్నా ఇబ్బంది ఉండేది కదా. ఈయన పాటికే దూరం వెళ్ళిపోయాడు. స్పీడ్గా పోయి నిలబడ్డాడు, ఆడే నిలబడేవాడు. ఇక అట్లా కాకుండా ఈ బండి చేసినేమో ఇది పైనుంచి వచ్చేది మనకు కొంచెం వేగంగా కనిపిస్తుంది. కింద ఉన్న వాళ్ళకి మన బాయిలో ఉండే పైన ఉన్న రాయి ఎత్తి ఎట్ట కనిపిస్తుంది అట్ట కనిపిస్తుంది. ఏమో వచ్చి నన్ను తగిలితే ఏమన్నట్టుగా రైట్ సైడ్కి మలుకున్నాడు లారీ, స్టెప్పర్ లారీ. ఈ మనిషి ఏమో నాకు తగిలించుకుంటుంది కదా బండి అని చెప్పి ఆ మనిషి రైట్ సైడ్ కొట్టేసాడు. ఎటు కొట్టినా కానీ ఆ మనిషికి ఇంకా ఆస్కారం లేదు అవతల పోవడానికి. చుట్టూ ఇది ఉంటుంది కదా మార్జింగ్ అది ఉన్నది. అటు అవతల పోయేదానికి కూడా ఛాన్స్ లేదు. ఇక 2 అటు ఇటు మళ్ళీ 2 ఆడనే గుద్దుకున్నాయి. అప్పుడు పొజిషన్ ఎలా ఉంది? ఆ ఎడ్డు పగిలినట్టుండే స్పాట్లోనే గుద్దటం వెనకాల సీట్లలో ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి డ్రైవర్ దగ్గర పడ్డారు. సీట్లు మనుషులు మొత్తం కుప్పలు తెప్పలైపడ్డారు. మొత్తం ఎమ్మట లైట్లు పడడం తెల్లారుజాము అయింది. టైం కూడా నేను బాగా అది అప్పుడు అక్కడ మాట్లాడిన ముసలి ఆయన అప్పుడే చెప్పి నేను ఇక్కడ ఈ మార్కాపురం పక్కలోనే దిగుతాడు ఆయన. నేను దిగుతారని ఆయన చెప్పి మా ఊరు ఆయన ఇక్కడ వెళ్ళరిక మేము వచ్చి ఉన్నాడు. ఆయన ఇక్కడ దిగుతాను చెప్పిండు. సరే జాగ్రత్త పోయిరమ్మని చెప్పిన. అప్పుడే కూర్చున్నా. అప్పుడు 5 గంటల 44 నిమిషాలు అయింది అది జరిగిన టైంలో. ఏం చెప్పిన 3 సెకండ్లకే జరిగింది. నేను దిగుతాను ఇక్కడ డౌన్లో దిగుతా అన్నాడు. 2 సెకండ్లో జరిగిపోయింది. అసలు బస్సులో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలామంది కూడా మేల్కొని ఉండరు, నిద్రలో ఉంటారు. కొంతమంది మేల్కొనే ఉన్నారు, కొంతమంది కొంచెం నిద్ర మంపులో ఉన్నారు. అది ఎప్పుడైతే కొట్టిందో కొట్టడం సీట్లు మనుషులు మొత్తం ఒకసారి గుంజుకొచ్చేసారు. ఒకళ్ళ మీద కుప్పలు తెప్పలు అయిపోయినాయి. కరెంటు పోవడం కొంచెం గబ్బుగా ఏమి అనిపించింది ఒక్కసారి. వీళ్ళు అమ్మ వై అన్నారు. కొంచెం కొద్దిగా హుషారుగా ఉన్న వాళ్ళము అట్లా లేపి ఇట్లా లాగి ఇట్లా లేపే లోపే వెనకాల రాగర్దులు రానే వచ్చేస్తుంది. ఈ కథ భయపడి దూకేద్దామని కిటికీల కాడికి పోయి తలకాయలు పెట్టిన వాళ్ళు దూకితే సత్తమేమో అన్నట్టు మంటలు కొంచెం బయటికి పొగంతా కొట్టేసరికి కళ్ళు మూసుకొని ఇంత బయట పడితే ఇంత దెబ్బలు తగులుతారు, పానమైతే పోదని చెప్పి 8 మంది నెట్టిపారనేకిన లాస్ట్ మూమెంట్లో ఈ ఆడామని తీసుకొచ్చేటప్పుడు నాకు ఇంకా ఊపిరాడక కింద దైవుడు చూసేవారు, ఫోన్ కోసం చూసేవారికి ఈ కత్తి దొరికింది. ఏదో ఒక మొండికెత్తి ఉంది ఆడ. మరి అది ఎవరు ఆడుతున్నా ఏం పాతది బాగా సిరుము బట్టి ఉంది. దానికి పిడి లేదు, ఏం లేదు. ఆ లెఫ్ట్ సైడ్లో బండి కానీ నాన్నే పడేసిన కింద వెనక టైరు సరిగా లెఫ్ట్ సైడ్లో ఆడే ఉంది రోడ్డు మీద ఆ కత్తి కూడా. ఆ అద్దాలకు అందిన కాడికి మొత్తం అవి పటపట పాలు కొట్టేసింది. ఇటక్కడ దూకనరా చచ్చిపోతారన్నా నేను ఒక్కరిని లాస్ట్లో దూకేసి. ఈ కొంతమంది ఒకళ్ళిద్దరు ఆ ముసలాయన వీళ్ళు ఆ పొగలో గుండా లాస్ట్లో డోర్ ఓపెన్ అయిందంట వెనకాల. నేను వెనక నుంచి 3వ సీట్లోనే ఉన్నా. ఈ బండి పోయి గుద్దినప్పుడు ఆ ముందు డ్రైవర్ కాడికి వెళ్ళిపోయాను నేను. ఇక మళ్ళీ సెంటర్లో నుంచే నేను కూర్చున్న 9వ నెంబర్ కాడనే వీళ్ళు బయటికి నెడుతున్నా కానీ ఇంక అటు ఇటు గమనించాల. ఈ రైట్ సైడ్లో కూడా ఒక 2-3 అటు నుంచి నెట్టేసిన కిందకి. అది కాకపోతే డౌన్లో ఉంది. అది
ఆ పై ఈ సీట్ల కింద కాళ్ళు పెట్టాము, ఇద్దరు ముగ్గురు కాళ్ళు కూడా సెంటర్కి ఇరిగినాయి. ఇటు నాలాగిన నడుము జరక్కపోయి అద్దాలలో ఊరాక పాపం కాళ్ళు కూడా గాలిని కొంతమందికి. అందరికి దెబ్బలే, నాకే దేవుని దయ వల్ల పెద్దగా దెబ్బలు కాదు, తగిలినవి కొద్దిగా లో దెబ్బలు. అంటే మీరు ఆ సిచ్యువేషన్ జరిగినటువంటి సందర్భంలో ఎవరన్నా రక్షించడానికి ప్రయత్నం చేశారు కదా, ఎంతమంది రక్షించారు? ఈ దూకేటోళ్ళే వీళ్ళు వెనుక ముందు ఆడుతుంటే వీళ్ళని ఒక 7 మంది దాకా కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టేసిన. ఒకళ్ళు ఇద్దరిని వదిలేసిన, మిగతా వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కూడా సాయం చేసిండ్రు. ఇక ఓడిపు చేసే లోపు ఇది రగద్దులు నేను దూకబోయే టయానికి మంట చివరికి వచ్చేసింది. అమ్మా మీరు ఎక్కడ ఎక్కారు, ఏం జరిగింది? మేము కామారెడ్డిలో ఎక్కినాం సార్. కామారెడ్డిలో ఎక్కినప్పుడు అన్నానికి ఆపిర్రు, అక్కడ బస్ ఆపిర్రు, ఇంకా స్టార్ట్ కాలేదు. మళ్ళా ఒక 20 నిమిషాలు అట్లా స్టార్ట్ కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేసారు వాళ్ళు ఏదో ఒకటి చేసి. అప్పుడు బాగానే వచ్చింది, నైట్ అంతా వచ్చింది. 2-3 సార్లు ఆగిండు, ఆక్కుంటూ వస్తుంది. అది ఆక్కుంటూ వస్తుంది. టీకో ఏమో 4కో 3కో 5కో ఎప్పుడో ఆపిర్రు, సంథింగ్ తెలీదు. ఆపిండ్రు. ఇంకా అక్కడ ఆపిన కాడ ఇంక స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకుంటే ఇంకా 1 అవర్ పట్టింది అది స్టార్ట్ కావడానికి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము కామారెడ్డి నుంచి పెదర్గట్లకి వెళ్ళాలి. ఎవరెవరు వచ్చారు బస్సులో? నేను, నా హస్బెండ్, నా బాబు 6 మంత్స్ బాబు. 6 మంత్స్ పడతాయి 3వ తారీఖు. వచ్చినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? చెప్పలేము సార్, ఇంకా అరుపులు కేకలు, బస్సు మొత్తం ఇంకా అల్లకుల్లోలమైంది. అందరు దూకేసిర్రు ఎక్కడోళ్ళు అక్కడ. బస్సులో పైన స్లీపర్స్లో ఉన్నోళ్ళు దూకేసిర్రు, ఇంకా దూకేసి తొక్కులాట. మా హస్బెండ్ ఏమో నేను పైననే పండుకున్నా, మా హస్బెండ్ బేబీనిటి తొందరగా సేవ్ చేస్తానని తీసుకుపోయిండు. అటు వెనకకి వెళ్ళిండు, వెనక నుంచి మంటలు ఇంకెక్కువైనాయి. ఏమో ఇంకా బయట అయితే పడలేదు వాళ్ళు. నాకు ఏడైతే కాని రాలేదు నేను దూకినప్పుడు కూడా. నాకు ఆల్రెడీ పైన నుంచి దూకినాక మంటలు అంటుకున్నాయి. తొక్కేసిరు నన్ను కిందికి. తొక్కేస్తే ఎట్లనో లేచిన. నేను లేచి పక్కన ఒక సీట్ ఉంది, సీట్ ఉంటే ఒక ఆమె నెట్టేసరికి నేను దాంట్లో పడ్డా. పోయి ఇట్లా కిటికీలో నుంచి తలుపెట్టి చూసినా ఒక అన్న గుంజేసిండు ఇంకా కిందికి. అప్పటికి మంటలు అంటుకున్నాయి, నాకు లాగేసిండు, ఇంకా కిందికి లాగేసిండు. ఇంకా వాళ్ళిద్దరు అయితే కాంటాలు నాకు. ఒక్కొక్కటి ఒక హృదయదారకమైన ఘటనలాగా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్లయితే మాత్రం తన భర్త అదేవిధంగా కూడా బిడ్డ కనపట్లేదు, తాను మాత్రమే సేవ్ అయినట్లు ఒక బాధితురాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. ఈ జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో చాలామంది కూడా చాలా కన్నీటి గాథలు అయితే ప్రస్తుతం అయితే మనకి ఈ సిచ్యువేషన్లో కనపడుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, యాక్సిడెంటల్ స్పాట్ నుంచి.